కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. Hello everybody, my name is Surender and I am from Destination English Institute. ఈ వీడియోలో యూజువల్ యాక్షన్స్ గురించి, రెగ్యులర్గా మనం చేసే యాక్షన్స్ గురించి ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకోకుండా ఇంగ్లీష్లో బేసిక్స్ కూడా మాట్లాడడం రాదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు రోజు చేసే యాక్షన్స్, నేను రోజు మార్నింగ్ 4కి లేస్తాను, 5కి లేస్తాను అని చెప్పాలి. నేను 10కి ఆఫీస్కి వెళ్తాను అని చెప్పాలి. నేను 10కి పడుకుంటాను అని చెప్పాలి. యూజువల్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్. మీరు నాన్ వెజ్ తింటారా అంటే నేను తింటాను అని చెప్పాలి, లేదంటే తిను అని చెప్పాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. రాకపోతే చాలా మీరు ఇంగ్లీష్లో మిస్ అవుతున్నట్టే. చూడండి, ఏమీ లేదు, మీరు పాస్ట్ గురించి మాట్లాడినా, ప్రజెంట్ గురించి మాట్లాడినా, ఫ్యూచర్ గురించి మాట్లాడినా, రొటీన్ విషయాలు మాట్లాడినా కూడా ఒకటే రూల్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే రూల్ ఉంటుంది. ఆ రూల్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. పాజిటివ్గా ఆన్సర్ చెప్పడం, నెగిటివ్గా ఆన్సర్ చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టీ తాగుతారా అని ఎవరైనా అడుగుతారు, మీరు ఎలా చెప్పాలి? అవును టీ తాగుతాను అని చెప్పాలి. ఒక రకంగా చెప్పడం. ఇంకొకటి, నేను టీ తాగను అని చెప్పడం, అంటే నెగిటివ్గా ఆన్సర్ చెప్పడం. క్వశ్చన్ అడగడం, మరి టీ తాగుతారని అడగడం. సో ఇప్పుడు ఆన్సర్స్ చెప్పడం నేర్చుకుందాము, క్వశ్చన్ అడగడం నేర్చుకుందాము. యూజువల్గా రెగ్యులర్గా జరిగే విషయాల గురించి. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనం అన్నీ డిస్కస్ చేస్తున్నాం. ఏ టాపిక్ అయినా. ఐ డ్రింక్ టీ అంటారు, నేను టీ తాగుతాను అంటే రొటీన్గా, రెగ్యులర్గా, యూజువల్గా, అలవాటుగా. అదే డైలీ అవ్వచ్చు, అప్పుడప్పుడు అవ్వచ్చు, వీక్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు, ఇయర్లీ అవ్వచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. సో నాకు ఈ అలవాటు ఉంది, నేను చేస్తాను ఒక యాక్షన్ని అని చెప్పాలంటే V1 వాడాలి. దీన్ని V1 అంటారు. వర్బ్ ఫార్మ్స్ మీకు తెలిసే ఉంటాయి కదా, V1, V2, V3 అని. డ్రింక్, డ్రాంక్, డ్రంక్ అంటారు. అందులో మనం ఫస్ట్ బేస్ ఫామ్ తీసుకుంటున్నాం డ్రింక్ అని. ఐ డ్రింక్ టీ, నేను టీ తాగుతాను అన్నట్టు. నేను తాగేసాను అంటే మళ్ళీ వేరే విషయం అది, ఐ డ్రాంక్ టీ అంటాము. నేను తాగబోతున్నాను అంటే మళ్ళీ ఇది వేరే సందర్భం, ఐ విల్ డ్రింక్ టీ అంటాం. మామూలుగా మీకు టీ తాగే అలవాటు ఉందా అంటే ఎస్, ఐ డ్రింక్ టీ. ఇంత సింపుల్గా ఉంది చూడండి, ఐ డ్రింక్ టీ. అదే మేము తాగుతాము అంటే నేను అని చెప్పాం కదా, మేము కూడా తాగుతామని చెప్తాం కదా, అప్పుడు వీ డ్రింక్ టీ. నేను తాగుతాను అని చెప్పాం కదా, మేము తాగుతాం టీ అని కూడా చెప్తాం, అప్పుడు ఏమనాలి? వీ డ్రింక్ టీ. సేమ్ అదే కాపీ పేస్ట్ చేసేసుకోండి. ఐ డ్రింక్ టీ, నేను టీ తాగుతాను. వీ డ్రింక్ టీ, మేము టీ తాగుతాము. వీ అనే వాడాలి. యూ డ్రింక్ టీ, మీరు టీ తాగుతారు. దే డ్రింక్ టీ, వాళ్ళు టీ తాగుతారు. అదే వీళ్ళ విషయానికి వచ్చేసరికి హీ, షీ, ఇట్, వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం డ్రింక్ అనే V1 పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. డ్రింక్స్ వచ్చింది చూడండి, V1 పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది కూడా ఓన్లీ హీ, షీ, ఇట్, వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే. హీ డ్రింక్స్ టీ, అతడు డ్రింక్ చేస్తాడు, టీ తాగుతాడు. షీ డ్రింక్స్ టీ, ఆమె టీ తాగుతుంది. ఇట్ డ్రింక్స్ టీ, ఇట్ అనేది ఎగ్జాంపుల్ కోసం, అది టీ తాగడం ఏంటి అనుకోకండి, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. ఇట్ డ్రింక్స్ టీ. వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు లేదా వీటి గురించి మాట్లాడినప్పుడు మనకు V1 పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టుకోవాలి. సో దీన్ని పే చేసుకొని మీరు కొన్ని పేజీలో కొద్ది స్టోరీస్ రాయొచ్చు, రొటీన్ విషయాల గురించి డిస్క్రైబ్ చేసుకుంటాం. ఇదంతా పాజిటివ్ కదా. ఇప్పుడు నెగిటివ్ గురించి మాట్లాడదాం. నేను డ్రింక్ చేస్తాను టీ అని చెప్పడం ఎంత ఇంపార్టెంటో, నేను టీ తాగను అని చెప్పడం కూడా అంత ఇంపార్టెంట్ కదా. దాన్ని నెగిటివ్ చేయాలంటే చూడండి, దీంట్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ వచ్చేసింది కదా. ఐ అంటే ఏంటి? సబ్జెక్ట్. అంటే నా గురించి మాట్లాడుతున్నానా, నేను సబ్జెక్ట్ అవుతాను. వి, యూ, దే, హీ, షీట్, ఇవన్నీ సబ్జెక్ట్స్ అవుతాయి. మధ్యలో ఉండేది వర్బ్, అంటే క్రియ ఉంటుంది ప్రతి సెంటెన్స్లో, దాన్ని వర్బ్ అంటాము. లాస్ట్లో ఉన్నది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని నెగిటివ్లో కూడా మనం సెంటెన్సెస్ క్రియేట్ చేయవచ్చు. మళ్ళీ ఐతో స్టార్ట్ చేయాలి, అంటే సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి. సబ్జెక్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వర్బ్, ఆబ్జెక్ట్. వర్బ్ అంటే ఏంటి? ఇక్కడ డూ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి, డ్రింక్ అనే మెయిన్ వర్బ్ వాడాలి. డూ ఎప్పుడు వస్తుంది అంటే ఈ సిచ్యువేషన్లో వస్తుంది ఇంగ్లీష్లో. ఇక్కడ అదే పాస్ట్లో అయితే ఏమొస్తుంది? ఇక్కడ ఒకసారి ఆలోచించండి. నేను తాగను అంటే ఐ డోంట్ డ్రింక్ టీ అంటున్నాం కదా. నేను తాగలేదు అంటే ఐ డిడ్ నాట్ డ్రింక్ టీ అంటాం పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు. అదే నేను ఫ్యూచర్లో తాగను, ఇప్పుడు నేను తాగను, 1 hour తర్వాత నేను తాగను అంటే ఐ విల్ నాట్ డ్రింక్ టీ అంటాం. ఐ డిడ్ నాట్ డ్రింక్ టీ అయితే పాస్ట్, ఐ విల్ నాట్ డ్రింక్ టీ అయితే ఫ్యూచర్. ఐఎమ్ నాట్ డ్రింకింగ్ టీ అంటే ఇప్పుడు. ఐ డోంట్ డ్రింక్ టీ, డు నాట్ అనుకోవచ్చు, దీన్ని డోంట్ అనుకోవచ్చు. ఐ డోంట్ డ్రింక్ టీ అంటే నేను ఎప్పుడు తాగను, నాకు తాగే అలవాటు లేదు అన్నట్టు. లాస్ట్లో టైం మెన్షన్ చేయవచ్చు, చేయకపోవచ్చు, అది మీ ఇష్టం. సిచ్యువేషన్ బట్టి మెన్షన్ చేయాలనుకుంటే మెన్షన్ చేయవచ్చు. ఐ డోంట్ డ్రింక్ టీ ఉంది కదా, అది మరి మేము తాగము, మనము తాగము అని చెప్పాలంటే మళ్ళీ అదే వీ డోంట్ డ్రింక్ టీ, మేము టీ తాగము. వేరే ఎగ్జాంపుల్స్ కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఫస్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్ పైన అవగాహన రావడానికి ఇది మాత్రం కంటిన్యూ చేద్దాం డ్రింక్తో. వీ డోంట్ డ్రింక్ టీ, మేము టీ తాగము.
యూ పెట్టేస్తే ఇక్కడ మీరు తాగరు, యూ డోంట్ డ్రింక్ టీ, మీరు తాగరు, మీకు అలవాట్లేదు. మరి వాళ్ళు తాగరు అంటే దే డోంట్ డ్రింక్ టీ, వాళ్ళు టీ తాగరు. మరి అతడు తాగడు అంటే ఇక్కడ డజంట్ వస్తుంది. హెల్పింగ్ వర్బ్ ఐవి యూ దేలకి డూ వాడుతున్నాం కదా, అదే హీ షీట్లకి డస్ వాడాలి, అయిపోయింది. సేమ్ హీ డజంట్ డ్రింక్ టీ అంటే అతడు టీ తాగడు అని చెప్పేసాం కదా. ఆమె తాగదు అంటే షీ డజంట్ డ్రింక్ టీ. అది తాగదు, అది అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. ఇట్ డజంట్ డ్రింక్ టీ, అయిపోయింది. ఎవరి గురించి మాట్లాడినా అక్కడ ఏ యాక్షన్ తీసుకున్నా కూడా, ఇక్కడ నేను డ్రింక్ అనే యాక్షన్ తీసుకుంటున్నాను, తర్వాత వేరే యాక్షన్ తీసుకొని మళ్ళీ చెప్తాను మీకు. ప్రస్తుతానికైతే దీనిపైన మీరు ఫోకస్ చేయండి. మరి క్వశ్చన్ ఎలా అడగాలి? మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడగాలి, మీరు టీ తాగుతారా అని అడగాలి. ఎలా అడుగుతారు? సింపుల్, మళ్ళీ స్టార్టింగ్లో హెల్పింగ్ వర్బ్ పెట్టాలి. యూజువల్ యాక్షన్ గురించి అడిగేటప్పుడు స్టార్టింగ్లో డూతో స్టార్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ చూసుకోవాలి. సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళని పెట్టేసి వెంటనే వర్బ్ పెట్టేసి లాస్ట్లో ఆబ్జెక్ట్ పెట్టేసేయాలి. క్వశ్చన్ అయిపోయింది. చూడండి, డూతో స్టార్ట్ చేసేసాము, దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటాము. వెంటనే సబ్జెక్ట్ వచ్చేసింది, వర్బ్ వచ్చేసింది, ఆబ్జెక్ట్ వచ్చేసింది. డూ ఐ డ్రింక్ టీ, నేను టీ తాగుతానా? అందరి గురించి అంతే. ఇప్పుడు మనం తాగుతామా అంటే డూ వీ డ్రింక్ టీ అనాలి. డూ వీ డ్రింక్ టీ, మనం టీ తాగుతామా? మీరు తాగుతారా అంటే డూ యూ డ్రింక్ టీ, అయిపోయింది. మీరు తాగుతారా? వాళ్ళు తాగుతారా అంటే డూ దే డ్రింక్ టీ, అయిపోయింది క్వశ్చన్. ఎవరి గురించి అయినా కూడా డూతో స్టార్ట్ చేయండి, సబ్జెక్ట్ పెట్టండి అంటే ఆ వ్యక్తి గురించి పెట్టండి, వర్బ్ పెట్టండి, ఆబ్జెక్ట్ పెట్టండి, క్వశ్చన్ అయిపోయింది. కానీ వీళ్ళ గురించి అడిగేటప్పుడు మళ్ళీ ఇక్కడ రూల్స్ వేరే ఉంటాయి. హీ షీ ఇట్, ఈ వ్యక్తుల గురించి వీటి గురించి అడిగేటప్పుడు డస్తో స్టార్ట్ చేయాలి. క్వశ్చన్ డస్తో స్టార్ట్ చేసి మళ్ళీ సేమ్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. అన్నిటికీ V1 వస్తుంది. క్వశ్చన్లో అన్నిటికీ V1 వస్తుంది. ఎవరి గురించి ఏ క్వశ్చన్ అడిగినా కూడా నెగిటివ్ ఆన్సర్లో కూడా అందరికీ V1 వస్తుంది. కానీ పాజిటివ్లో మాత్రం వీటికి ఇక్కడ ఎస్ కానీ అడుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం తర్వాత వీడియోస్లో. డూ ఐ డ్రింక్ టీ, నేను టీ తాగుతానా? డూ యూ డ్రింక్ టీ, మనం టీ తాగుతామా? డూ యూ డ్రింక్ టీ, మీరు టీ తాగుతారా? డూ దే డ్రింక్ టీ, వాళ్ళు టీ తాగుతారా? డస్ హీ డ్రింక్ టీ, అతడు టీ తాగుతాడా? డస్ షీ డ్రింక్ టీ, ఆమె టీ తాగుతుందా? డస్ ఇట్ డ్రింక్ టీ, అది టీ తాగుతుందా? ఐవి యూ దే, వీళ్ళ గురించి అడిగేటప్పుడు డూతో స్టార్ట్ చేయండి క్వశ్చన్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఫాలోస్. హీ షీ ఇట్, వీళ్ళ గురించి అడిగేటప్పుడు డస్తో స్టార్ట్ చేయండి క్వశ్చన్. మనం ఇంకో వర్బ్ తీసుకుందాము. ఇంకో వర్బ్ తీసుకొని దీన్నే మళ్ళీ డిస్కస్ చేద్దాం బెటర్ క్లారిటీ కోసం. ఐ డ్రింక్ టీ అంటే నేను టీ తాగుతాను అంటున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉంటాను అని చెప్పాలి అంటే అది యూజువల్ యాక్షనే కదా, రెగ్యులర్ యాక్షనే కదా, రొటీన్ యాక్షనే కదా. దానికి లివ్ అని పెడుతున్నా. ఐ లివ్ ఇన్ హైదరాబాద్, అయిపోయిందిగా. మేము ఉంటామంటే వీ లివ్ ఇన్ హైదరాబాద్, మీరు ఉంటారంటే యూ లివ్ ఇన్ హైదరాబాద్, వాళ్ళు ఉంటారు అంటే దే లివ్ ఇన్ హైదరాబాద్, అతడు ఉంటాడంటే హీ లివ్స్, లివ్ పక్కన వేసి పెట్టాలి. హీ లివ్స్ ఇన్ హైదరాబాద్. ఆమె ఉంటుంది అంటే షీ లివ్స్ ఇన్ హైదరాబాద్. అది హైదరాబాద్లో ఉంటుంది అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇట్ లివ్స్ ఇన్ హైదరాబాద్. నెగిటివ్ చేయాలంటే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. నెగిటివ్ చేయాలంటే ఐ డోంట్ లివ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉండలేదు అంటే పాస్ట్ గురించి మళ్ళీ వేరే విషయం. ఐ డిడెంట్ లివ్ ఇన్ హైదరాబాద్ ఇన్ 2015 అలా చెప్పుకుంటాం. నేను ఉండబోవట్లేదు అంటే ఐ వోంట్ లివ్ ఇన్ హైదరాబాద్. కానీ ఇది జనరల్ విషయం. రెగ్యులర్గా నేను ఉండను అంటే ఐ డోంట్ లివ్, వీ డోంట్ లివ్ ఇన్ హైదరాబాద్, యూ డోంట్ లివ్ ఇన్ హైదరాబాద్, దే డోంట్ లివ్ ఇన్ హైదరాబాద్, he doesn't live in Hyderabad, she doesn't live in Hyderabad, it doesn't live in Hyderabad. క్వశ్చన్ అడగాలంటే మళ్ళీ సేమ్ డ్రింక్ ప్లేస్లో లీవ్ పెట్టుకోండి. ఎవరినైనా ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు. నేను హైదరాబాద్లో ఉంటానా? డూ ఐ లివ్ ఇన్ హైదరాబాద్, మనం హైదరాబాద్లో ఉంటామా? డూ వీ లివ్ ఇన్ హైదరాబాద్, మీరు హైదరాబాద్లో ఉంటారా? డూ యూ లివ్ ఇన్ హైదరాబాద్, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారా? డూ దే లివ్ ఇన్ హైదరాబాద్, అతడు హైదరాబాద్లో ఉంటాడా? అతడు అంటే డజ్ వస్తుంది, మళ్ళీ హీ షీట్లకి డజ్ వస్తుంది. డిస్కస్ చేస్తాం కదా. డస్ హీ లివ్ ఇన్ హైదరాబాద్ అని అడగాలి. ఆమె ఉంటుంది హైదరాబాద్లో, డస్ షీ లివ్ ఇన్ హైదరాబాద్ అని అడగాలి. అది ఉంటుందా హైదరాబాద్లో, డస్ ఇట్ లివ్ ఇన్ హైదరాబాద్ అని అడగాలి. సో ఒక డ్రింక్ లీవ్ పైన మనం బేస్ చేసుకొని పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ క్రియేట్ చేసాం కదా. ఇలా మీరు ఏ వర్బ్ పెట్టుకోండి, ఏ యాక్షన్ అవసరం వస్తే ఆ యాక్షన్ పెట్టుకుంటూ అలా క్వశ్చన్స్ అడగవచ్చు. అలా క్వశ్చన్స్ అడిగితే ఎవరైనా అలా క్వశ్చన్స్ అడిగితే మీరు ఇలా ఆన్సర్స్ పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఈజీగా చెప్పచ్చు. Thank you so much for watching. Thank you so much, TV.